కనపడే ఆత్మఫలం వచ్చేసి మంచితనం అనమాట. అయితే మనం హ్మ్. ఆదికాండంలో చూస్తే మొదటిగా ఆదికాండం మొదటి అధ్యాయం మొత్తం చదివితే మనకర్థమయ్యేదంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మొదటిగా వెలుగుని సృజించాడు. వెలుగుని వేరుపరిచాడు. అయితే వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసాడు. అలాగే మనం అధ్యాయం అంతా చదివితే మంచితనం అది మంచిదైనట్లు దేవుడు చూసాను. మంచిదైనట్లు దేవుడు చూసినా అని మనకి 7 సార్లు చెప్పబడి ఉంటదనమాట. అయితే సమస్త సృష్టిని సృష్టించినాక ఈ సృష్టి అంతా చాలా మంచిదని దేవుడు చూసినట్లు మనం గమనిస్తామనమాట. అయితే మంచిదనానికి ఉన్న ప్రాముఖ్యత దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం మొదట్లోనే చెప్తున్నారనమాట. అయితే సామెతలు 34:8లో కూడా మనం టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్ అని ఉంటదనమాట. అయితే మనం దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూచి తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. సో, మంచితనం రుచి చూచి తెలుసుకోవడం గాకుండా ఆ మంచితనాన్ని మనం పాటించాలి గూడా. సో, ఈరోజు వాక్య భాగంలోకొస్తే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-22 వరకు. నేను మొదటిగా చదువుతాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా, అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మరియు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అయితే మొదటి 2 వచనాలు మనం గమనిస్తే 12, 13 వచనాలు. మరియు సహోదరులా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయుడి అని గమనిస్తాము. అయితే ఈ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలనమాట. తెస్సలోనికీ సంఘం మనం ఏ కాంటెక్స్ట్‌లో రాసారని చూస్తే అది ఆ సంఘం అనేది అప్పుడే ఏర్పడిన సంఘం అన్నమాట. గ్రంథ వివరణలో మనం చదివితే ఆ సంఘం ఏర్పడి దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే అయిందని తెలుస్తదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ పట్టణం కూడా చాలా పాపులేటెడ్ గాని, ఇమ్మోరాలిటీ ఎక్కువుంది. అండ్ దట్ టూ జెంటైల్స్ అంటే అన్యులు ఎక్కువ మంది ఉన్నారని మనం గమనించొచ్చనమాట. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువగా అన్యుల మధ్యలోనే సువార్త ప్రకటించారు. అన్యుల మధ్య ఎక్కువ సేవ చేశారు కాబట్టి, మనం ఇది అందరికీ వర్తిస్తుందనమాట. ప్రస్తుతం మనం ఉన్న బిలీవర్స్ అందరికి కూడా ఎంతైనా ఆపాదించుకోదగింది. సో, దీని యొక్క ఇంపార్టెన్స్ మనం గమనించి ఈ వాక్యం ధ్యానిద్దాం. అయితే 12, 13 వచనాల్లో పౌలు గారు చెప్తుందేందంటే, మనకు పై హ్మ్. మన మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయుడి అని చెప్తున్నాడు. అంటే వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను అంటున్నాడు. వేడుకొనుచున్నాను అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అని మనం గమనించాలి మొదటిగా. వేడుకొనుచున్నానని చెప్తున్నాడు. అయితే ఈ ఈ 2 వచనాలు మనం గమనిస్తే మొదటగా ప్రభువునందు ప్రయాస పడుతున్న వారిని మనం గమనించాలన్నమాట. అంటే దేవుడు చెప్పిన మాట మనందరికీ తెలిసిన మాట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం గాదు అని. అయితే ప్రభు ఆయన ఎవరి ప్రయాసను బట్టి వారికి ఫలితం ఇచ్చే దేవుడే పక్కాగా. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనపై ఉంచబడిన నాయకులు మన మనకు మనపై ఉంచబడిన కాపరులు వాళ్ళ ముఖ్యత్వాన్ని గమనించి వాళ్ళని వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది మొదటిగా ఈ 2 వచనాల్లో మనకి పౌలు గారు చెప్తున్నారనమాట. ప్రభువునందు ప్రయాసపడు ప్రభు ప్రభు పనిలో ప్రయాసపడే వారిని మనం ఎలా గౌరవించాలి, వాళ్ళకెలా లోబడాలని చెప్తున్నాడనమాట. అయితే మనం మత్తయి సువార్తలో గూడా గమనిస్తే మత్తయి 10వ అధ్యాయం 42 వచనం చూస్తే 10వ అధ్యాయం 42వ వచనంలో మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనుడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని మాట్లాడతాడు. అంటే ప్రభువు పనిలో ప్రయాసపడే వారి విషయంలో మనం ఆయన సేవ చేస్తున్నాడు, ప్రభు పని చేస్తున్నాడని
వాళ్ళని గౌరవించి కొంచెం చల్లనీళ్ళిచ్చినా గాని ఆ ఫలం పోగొట్టుకోండని వాక్యం సెలవిస్తుందనమాట. అదే ఇక్కడ పౌలు గారు గూడా తెలియజేస్తున్నారు. మొదటిగా మొ మన మన ముందున్న మన మీదున్న ఉంచబడిన అధికారులు గాని, నాయకులు గాని వారు ప్రభువునందు పడే ప్రయాసని మనం గమనించాలి. మొట్టమొదటిగా అని గమనించొచ్చనమాట. రెండోదేంటంటే ప్రభువునందు మనకు పైవారై ఉన్న వారిని గమనించాలి వాళ్ళు. రోమీయులకు రాసిన పత్రిక 13, 1-4 వరకు చదివితే ఇది ఇంకా బాగా అర్థమవుతుందనమాట మనకి. నాయకత్వం అనేది, అధికారం అనేది ఎవరి నుంచొచ్చింది? అది దేవుడు అనుగ్రహిస్తే వచ్చిందని మనకు వాక్యం క్లియర్ కట్‌గా చెప్తదిక్కడ. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి ఇది గమనించండి. చదవండి. ఏకీభవించండి. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 1-4 వరకు చదువుతున్నాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగని తప్ప మరి ఏ అధికారం లేదు. అంటే అధికారం అనేది ఏ అధికారమైనా అవ్వచ్చు. ఈ లోకంలో ఉన్న ఏ అధికారమైనా ప్రత్యేకంగా ప్రభువునందు అంటే మన కాపర్లు గావచ్చు, సంఘ కాపర్లు గావచ్చు ఎవరైనా గాని అలాంటి అధికారాలైనా, ఈ లోక అధికారాలైనా గాని, ఇహ సంబంధమైన అధికారాలైనా దేవుడి వలన కలిగను తప్ప మరి ఏ అధికారం లేదని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ కట్‌గా. అయితే ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. అయితే మనకున్న అధికారులు, మన పైన ఉంచబడిన అధికారులు కూడా దేవుడు నియమిస్తే వచ్చినయి తప్ప, అవి వాటంతట గాని మనుషులు సృష్టించినయి కాదని ఇక్కడ క్లియర్‌గా వాక్యం చెప్తుందనమాట. అయితే కాబట్టి అధికారంను ఎదిరించువాడు దేవుని నియమంను ఎదిరించుచున్నాడు. అంటే ఇది మనకి చాలా చిన్న వాక్యంగా అనిపించొచ్చు గానీ, పౌలు గారు గూడా ఎందుకు నిన్ను వేడుకొనుచున్నాడు అని అంటున్నాడంటే, అధికారాన్ని తిరస్కరించడం అంటే మన పైన ఉంచబడిన వారికి లోబడకుండా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది దేవునికి ఎదురు చెప్పడం అని ఇక్కడ వాక్యం క్లియర్ కట్‌గా చెప్తుందనమాట. అయితే ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటున్నారంట. అంటే ఇది ఎంత ఇంటెన్స్ అయిన పాపమో మనం క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. అయితే 4 వచనం దగ్గరికొచ్చేసరికి మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అంటే మనకు మన మేలుకై మన మేలును ఆశించి దేవుడు మన పైనున్న అధికారులు ఎవరైనా గాని వాళ్ళని నియమించాడు తప్ప, ఆ మేలు నుండి మనం కీడులోకి జారిపోకుండా వాళ్ళకి లోబడి ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుందనమాట. అయితే మూడోదిగా వారిని మన్నన జేయాలని మనం చదవచ్చు. ఇక్కడ గమనించొచ్చనమాట. అంటే మనపై ఉన్న వారిని మన్నన జేయాలి అని ఉంది. మత్తయి సువార్త 10:42 ఆల్రెడీ చదివాము. అయితే ఆయన ఆయన పనిని చేస్తున్నారని గమనించి వారిని సన్మానించినప్పుడు దేవుడు ఆ ఫలితాన్ని మీరు పోగొట్టుకోరని చెప్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 17 గూడా ఇది అందరికి తెలిసిన వచనమే. మీ పైన ఉంచబడిన నాయకులు లెక్కప్పజెప్పవలసిన వారు మీ ఆత్మను కాయుచున్నారు కాబట్టి వారు దుఃఖంతో చేస్తే మీకు ప్రయోజనం ఉండదు కాబట్టి వారు సంతోషంగా చేయ నిమిత్తం వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని రాసుందనమాట. అయితే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏందంటే, మనం అసలు మన పైన ఉన్న నాయకుల్ని వా అంటే ఆర్ వి రెస్పెక్టింగ్ ద లీడర్స్ బికాస్ దే ఆర్ ఎలక్టెడ్ బై గాడ్. అంటే దేవుని నుంచి వచ్చిన అధికారం అని గమనించి మనకి వారికి లోబడుతున్నామా? లేకపోతే వాళ్ళతో ఉన్న మన సత్సంబంధాల విషయంలో గాని అంటే మనకి వాళ్ళకి ఆహ్, మంచి రిలేషన్ ఉంది కాబట్టి మనం అలా చూస్తున్నామా? లేదా అంటే మన పర్సనల్ ఫీలింగ్స్ ఇస్తున్నామా? దేవుడిచ్చిన అధికారం అని గమనిస్తున్నామా అని గమనించుకోవాలి. ఆ తర్వాత ముందుకెళ్తే ఇది మనం పై ఉన్న అధికారులతో మంచిగా ఎలా మెలగాలో ఈ 12, 13 వచనాలు చెప్తున్నాయి. 14 వచనం నుంచి చదివితే సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడునైనను చేయకుండా చూచుకోండి అనుంది. ఇది మొదటిగా మన మీద ఉంచబడిన నాయకుల గురించి గమనించొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ 14, 15, 16 వచనాలు గమనిస్తే మన మన ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు, మన ఫ్రెండ్స్ గావచ్చు, మన కొలీగ్స్ వారితో మంచిగా ఎలా మెలగాలని మనకి తెలియజేస్తున్నట్టుగా గమనించొచ్చు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు అని చెప్తున్నాడు. అయితే మనం మనం మొదటగా గమనించాల్సిందంటే మన మన జీవితంలో
మనతో పాటు ఉన్నవారు ఎవరైనా సరే, మన ఫ్యామిలీ అవ్వచ్చు, సహోదరులవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ మీద మనకి రెస్పాన్సిబిలిటీ ఉందా? అంటే వారి జీవితం పట్ల గూడా మనకి అంటే దేవుడు ఒక మనిషిని మన జీవితంలో ఉంచారంటే, ఖచ్చితంగా వారి వారి మీద మనకు ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతైనా ఉంటుంది. బాధ్యత ఎంతైనా ఉంటుంది. కాబట్టి మన వారిని మనం సరి జేస్తున్నామా? బుద్ధి చెప్తున్నామా? ఇక్కడ బుద్ధి గమనిస్తే కరెక్ట్‌గా గమనిస్తే బుద్ధి చెప్పుడి అనుంది గానీ, అంటే జడ్జిమెంటల్‌గా గాకుండా వారిని ప్రేమతో గద్దించాలి. లేతే బుద్ధి జెప్పాలి. అది అది మనం గమనిస్తున్నాం. మనం బైబిల్‌లో గమనిస్తే గూడా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే మొదటగా కయ్యూన్ని, హేబెలు హేబెలు మీద నీ 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 సహోదరుడు ఎక్కడున్నాడు అని దేవుడు అడుగుతాడనమాట. అయితే కయ్యూను చెప్పే సమాధానం నా సహోదరుడికి నేనేమన్నా కావలి వాడినా అని సమాధానం ఇస్తాడు. అంటే దేవుడు మన నుంచి ఆశిస్తుందంటే మన మన జీవితంలో ఉన్న పట్ల ఖచ్చితంగా మనం బాధ్యత కలిగి ఉండాలి. వారిని గద్దించాలనమాట. గద్దించుట్లో కూడా ఎలా గద్దించాలి? ఎలా బుద్ధి చెప్పాలనంటే కింద చదివితే దీర్ఘశాంతంతో అని మనకి కనబడుతుందనమాట. బలహీనలకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అంటే దీర్ఘశాంతం అంటే మన ఆయన శిష్యుల్లో మనల్ని ఆయన శిష్యుల్లో ఒకసారి ఆయన్నడుగుతాడనమాట. నా సహోదరుడు ఎన్ని సార్లు తప్పు చేస్తే ఆయన్ని నేను క్షమించాలి? అంటే 7 మార్లు క్షమించాలని వాక్యం చెప్తుంది అంటే దేవుడేమంటాడంటే 7 మార్లు కాదు 77 మార్లైనా క్షమించాల్సిందే అని చెప్తాడనమాట. అది ఇక్కడ శాంతం అని వాడలేదు గానీ దీర్ఘశాంతం కలిగి ఒకరినొకళ్ళు భరించాలి. ఒకరినొకళ్ళు బుద్ధి చెప్పుకోవాలని రాసుందనమాట. అలాగే బలహీనులకి ధైర్యంనియ్యండి. బలహీనులకు ఊతనీయుడి. చెడిన వారికి ధైర్యము చెప్పుడి అని ఉందన్నమాట. అయితే ఇంకా ముందుకెళ్తే మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి అని ఉందన్నమాట. అయితే మనం ఈ గద్దించడంలో అంటే ఇప్పుడు ఇతరులని మనం గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా మనల్ని ఆపేదంటే మనం ఇక్కడ 2 అంటే ఇప్పుడు ఎవరికైనా మనం బుద్ధి చెప్పాలంటే, మనలో పాపం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన మన ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా తప్పు చేస్తున్నారంటే, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మొదటిగా మనం సరిగ్గా ఉండాలనమాట. అంటే వాళ్ళకి బుద్ధి చెప్పకుండా మనల్ని ఏది ఆపొచ్చంటే, మన జీవితం ఎలా ఉంది? దేవుడు గూడా అదే జెప్తాడు ఫస్ట్. వేషధారణ అనేది దేవుడు వేషల కంటే హీనంగా జూసాడనమాట. అయితే మనం మత్తయి సువార్తలో గమనిస్తాం అన్నమాట. నీ కంట్లో దూలం ఉంచుకొని నీ సహోదరుడి కంట్లో నలుసు ఎందుకు చూస్తావు? మొదటగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీస్తే నీ పొరుగువాని కంట్లోది నీకు తేటగా అని చెప్తదనమాట. ఇతరుల్ని గద్దించమనే చెప్తూనే దాన్ని ఎలా తీసుకోవాలంటే, మనం వాళ్ళని గద్దించే స్టేజ్‌లో ఉన్నామా లేదా అని ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోవాలనమాట. అయితే అదొకటి. తర్వాత ప్రేమ. వాళ్ళ ఎడల బాధ్యత ఉన్ ఉన్ కలిగుండాలని మనం ముందుగా మాట్లాడుకున్నాం. వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉన్నదా లేదా? అయితే వాళ్ళని గద్దించే సమయంలో గూడా మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మనలో తప్పుందా? మనలో పాపముందా? అని గూడా మనం గమనించవలసిన వాళ్ళమే ఉంది. ఆ తర్వాత ముందుకు చదివితే ప్రతి కీడు చేయకుండా చూచుకోండి అనుంది. ఈ లోకంలో ఉండే మనకు చెప్పిన మంచితనానికి క్లియర్ కట్‌గా వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుందనమాట. మనకి మత్తయి సువార్త 5:38-39 చదివితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిమని ఉంటది. అంగీనడిగితే పై వస్త్రం గూడా ఇవ్వమని ఉంటది. ఒక మైలు దూరం ఎవరైనా రమ్మని పిలిస్తే 2 మైళ్ళ దూరం వెళ్ళండి అని అర్థమవుతుందనమాట. ఈ లోకంలో ఎలా ఉంటదంటే ఈ లోక పోకడలో మనతో మంచిగున్న వాళ్ళతో మనం మంచిగా ఉంటాం. మన మన అవసరాలు తీర్చే వాళ్ళ కోసం మనం మంచిగా ఉంటాం. అయితే దేవుని మంచితనానికి అంటే దేవుడు చూపించే మంచితనానికి అంటే దేవుడు మనకిక్కడ తెలియజేస్తున్న మంచితనానికి జనరల్‌గా మనుషుల్లో హ్మ్. జనరల్ ఉండే మంచితనానికి క్లియర్ కట్ వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుందనమాట. అయితే ఇంకా ముందుకు చదివితే ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుడి. అంటే ఎల్లప్పుడు అంటే సమయమందు, అసమయమందు 2 ఎప్పుడు మేలైన దాన్ని ఎంచుకోమని ఉందన్నమాట.
అంటే మనం ఆదికాండంలో గూడా గమనిస్తే మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ప్రతిదాన్ని గూడా ఇది మంచిదా కాదా అని పలుమార్లు గమనించి, ఇది మంచిదని దేవుడు చూసాను. మంచిదని దేవుడు చూసానని మనకి క్లియర్ కట్‌గా అర్థం అవుతుంది. అయితే మనం దేవుడే మన ఆయన చేసే పనుల్ని మంచిదా కాదా అని చూసి అంత జాగ్రత్తగా చేసినప్పుడు, మనం ఇంకెంతగా గమనించి, మనల్ని మనం పరీక్షించుకొని, మన మన పనులు చేయాలి అని మనం ఇక్కడ గమనించాలన్నమాట. దేవుడు దేవుడే పరీక్ష చేసినప్పుడు మరి మనం ఇంకెంత పరీక్షించుకోవాలి అని మనం గమనించుకోవాలి. అయితే ఇప్పుడు చివరగా ఆహ్, మనం ఇప్పటి వరకు మనం ధ్యానించిన దానిలో మనలో వీటిల్లో ఎంతో కొంత పాటించేవాళ్ళు ఎంతైనా ఉంటారనమాట. మేబీ అన్నీ పాటించేవాళ్ళు గూడా ఉండొచ్చు. అయితే మన నీతి క్రియలు మనకి ఎంతవరకు సహాయం జేస్తాయి అంటే, వ యెషయా గ్రంథం 64 ఏం జెప్తుందంటే, మన నీతి క్రియలు ఆయన యందు మురికి గుడ్డల వలె, మురికి వస్త్రాల వలె ఉన్నాయని చెప్తుందనమాట. అంటే మన మంచితనాన్ని బట్టి మనం బోస్ట్ చేసుకుంటున్నాం. అంటే ఆర్ వి బోస్టింగ్ ఫర్ వాట్ వి ఆర్ వెన్ వి కంపేర్ అవర్ సెల్ఫ్ అంటే మన కంపారిజన్ గూడా ఇప్పుడు లోకంలో ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది ఎంతో కొంత వాళ్ళకంటే మనం బెటర్ పొజిషన్‌లో ఉన్నట్టు గమనించొచ్చు కానీ మన కంపారిజన్ అనేది వాక్యంతోనే ఉండాలి తప్ప ఈ లోకంతో ఉండకూడదు. సో, మనం ఈ మంచితనం గురించి చూసుకుంటూనే మనం అన్నీ ఇక్కడ రాయబడినవన్నీ మనలో ఎంతవరకు ఇప్పుడు మనం మొదటగా గమనించినట్టుగా పౌలు గారు తెస్సలోనికీలో ఉన్న సంఘానికి రాసారనమాట ఇవి. వాళ్ళప్పుడే బిలీవర్స్ అయ్యారు గాబట్టి, వాళ్ళు మంచి మార్గంలో నడుస్తున్నారా? వాళ్ళంటే ఆత్మీయంగా ఎదుగుతున్నారా? లేదా? అనడానికి ఇదొక చెక్ లిస్ట్‌లా ఉంటదనమాట. మొదటి నుంచి జూస్తే మొదటి 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు చూస్తే వాళ్ళు చేస్తున్న వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి అవన్నీ పొగుడుతాడనమాట. ఐదో అధ్యాయంలోకొచ్చేసరికి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా ఇచ్చి, ఇవన్నీ మీలో ఉన్నాయా? లేవా? చెక్ చేసుకోండి. అంటే ఇవన్నీ మనం వీటిలో ఎదుగుతున్నామంటే, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు ఇదొక చెక్ లిస్ట్‌లా ఉందనమాట. అయితే మనం గూడా ఇవన్నీ మనలో ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైమ్ అంటే మనం ఒక మన నీతి క్రియలు మనకెంత వరకు సహాయపడతాయి అనే దాన్ని ఆలోచిస్తే యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడొచ్చి సద్బోధకుడా అని ఒకసారి మాట్లాడిన సందర్భం గూడా చూస్తాం మనం. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని జెప్తారంటే, "నన్ను నన్ను సత్పురుషుడు లేదా సద్బోధకుడు ఎందుకు పిలుస్తున్నావు? దేవుడు తప్ప నీతిమంతుడు ఎవరు లేరు" అని అంటాడన్నమాట. అయితే ఇది దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు తప్ప అంటే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి నోబడీ కెన్ గెట్ అవే అన్నమాట ఎక్సెప్ట్ జీసస్. అంటే దేవుడు ఆయనలో సేమ్ అదే యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగాడు. ఆ మాట అంత పవర్‌ఫుల్ మాట అన్న దేవుడే ఏమంటున్నాడంటే, నన్ను సత్పురుషుడా అని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మరి నీతిమంతుడు ఎవడు లేడు అని చెప్తాడన్నమాట. అంటే యేసుక్రీస్తు మనకి ఇక్కడ ఏదైనా గాని ఆయన ఇక్కడికొచ్చినప్పుడు పాపం చేయొద్దని చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ పాపరహితుడై జీవించాడన్నమాట. అలానే ఇది గూడా ఆయన మన నీతి క్రియలను బట్టి మనం మనల్ని మనం గొప్పగా ఎంచుకోకూడదని చెప్పడానికి ఈ మాట చెప్పినట్టుగా గమనిస్తామన్నమాట. అలాగే మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా గమనిస్తే మంచి చెడు తెలివినిచ్చు ఫలవృక్షాలు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ చెట్టు ఫలాలు తిన్నాక అది మంచి చెడులు తెలివినిచ్చు ఫలమని క్లియర్‌గా రాశాడనమాట. అయితే ఆ చెట్టు ఫలం తిన్నాక అప్పటి వరకు మంచిది అని రాసాడు దేవుడు. మనిషిని సృష్టించినాక సృష్టి సృష్టి అంతటిని చూసినాక దేవుడన్నమాట సృష్టి అంతటిని చూసినాక అది చాలా మంచిదని దేవుడు చూసాడనుంది. అదే ఈ ఈ ఏదైతే తినొద్దన్న చెట్టు ఫలం తిని ఏదైతే మనకు మంచి, చెడు తెలివిని ఇవ్వాలో, ఆ చెట్టు ఫలాలు తిన్నాక మనం ఇంకా ముందుకెళ్ళి చదివితే దేవుడు అంటే చింతపడతాడు, బాధపడతాడనమాట. మనిషిని సృష్టించినందుకు చింతపడతాడు. అంటే
అక్కడ మనకు క్లియర్‌గా అర్థమయ్యేదంటే, మన మంచి చెడులు మనం తెలుసుకోవడం వల్ల, మనం మంచిని అంటే ఆయన ముందు నీతిమంతులుగా నిలబడలేం గానీ, దేవుడి యొక్క తోడనేది ఎంతైనా ఖచ్చితంగా ఉండాలి మనలో. మంచి చెడులు తెలివినిచ్చు ఫలాలు తిన్నాక, మనం పాపం ఎలాగా పేటరేగిపోయింది అంటే, మనుషుని హృదయం కేవలం పాపం వాడి హృదయం ఎప్పుడూ చెడునే ఆశిస్తుందని దేవుడు మాట్లాడతాడనమాట. సో, మనం అతిశయించాల్సింది దేవుడిని బట్టే అతిశయించాలి గానీ, మన నీతిని బట్టి గానీ, మన క్రియలని బట్టి గానీ అతిశయించకూడదు. దేవుడి తోడు ఎప్పుడు కూడా మనకి ఉండాలనమాట. సో, ఫైనల్‌గా కంక్లూడ్ చేయాలంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో మంచితనం యొక్క ప్రాముఖ్యత, ఆత్మ ఫలాల్లో మంచితనానికి ఉన్న ప్రాముఖ్యత మనం గమనించాం. అలాగే దేవుని దృష్టిలో మంచితనం అంటే ఏంటి అని గమనించాం. తర్వాత ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థం గాదు. అలాగే మన మన మనపై ఉంచబడిన నాయకులకి ఎలా లోబడి ఉండాలి అనేది గమనించాం. అలాగే మన 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 తోడు అంటే మన ఫ్రెండ్స్ గాని, మన మన జీవితంలో ఉన్న వారి పట్ల మనకి ఎలా బాధ్యత వహించాలి, వారికెలా బుద్ధి చెప్పాలనేది నేర్చుకున్నాం. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మనం మన శత్రువులను కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. అయితే అన్నిటికి మించి చివరగా చెప్పే మాటేంటంటే 18వ వచనం ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం అన్నమాట. అంటే ఇది దేవుని చిత్తమై ఉన్నదని మనకి 18వ వచనం గూడా చెప్తుంది. కీడుకు కీడు చేయకుండా సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఎంచుకోమని. అండ్ అవాయిడ్ ఆల్ ఈవిల్ అన్నమాట. అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం చేసే ప్రతి పనిని గూడా పరీక్షిస్తున్నామా? దేవుని ముందు అది మంచిదైతేనే ఫాలో అవుతున్నామా? లేదా? అని పరీక్షించుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట. సో, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన అందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు దేవా! ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విషయాలు బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా! ఈ లోకంలో మరి మేము మంచితనం అంటే ఏంటి? మంచితనం నీ మనసు ఏం కోరుకుంటుంది? నీ చిత్తం ఏమై ఉన్నది? అని ఒక 20 నిమిషాల పాటుగా మేము మేము ధ్యానించిన వాక్యాన్ని బట్టి, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా! అయితే మనం విన్న మట్టు గాక నాయనా దాన్ని ఆచరణలో పెట్టి ప్రభువా! వినే మనసు నాయనా దాన్ని ఆచరించే మనసు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు విత్తిన వాక్యాన్ని ముప్పదంతులుగా, నూరంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలింపజేసి మా మా జీవితాలకు మేలు కలిగినట్లు సాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.